తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంఘం అంటేనే అందరూ బతకాలి, అందులో మేముండాలనే గొప్ప లక్ష్యంతోనే పనిచేస్తున్న సంఘంగా ఉంది. నేడు అంటే గత 4 రోజుల క్రితం మున్నేరు వాగు అనేది, మున్నేరు నది అనేది ఖమ్మం నగరానికి ఆయుపట్ లాంటిది, నీళ్ళనిచ్చింది, బతుకునిచ్చింది. కానీ అదే నది కొన్ని సందర్భాలు ఏం చేస్తుందని తెలియదు కాదు. మున్నేరు నది ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది వర్షాలు విపరీతంగా రావడం వల్ల. ఆ క్రమంలో మీరు అన్నీ కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు మేము బ్రిడ్జి నుంచి వస్తుంటేనే కనిపిస్తుంది, 2 పక్కల ఎలా బీభత్సం సృష్టించిందనేది. ఈ సందర్భంగా 1,50,000 పైగా విరాళాలని ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 2 లక్షల రూపాయలు వసూలు చేసి శక్తి మేరకు కొంతమందికైనా నిత్యావసరాలని, ఎందుకంటే అన్ని తడిచిపోయినాయి, బట్టలతో సహా బియ్యంతో సహా ఏమీ లేవు కాబట్టి ఇద్దామని చెప్పి ముందుకొచ్చి సామాజిక స్పృహలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కమిటీలోని ప్రతి సభ్యుల్ని, విరాళం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరున ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇదే సందర్భంలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా నన్ను ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా ఉండి గెలిపించినప్పటికీ యూటీఎఫ్ అంటేనే సామాజిక స్పృహ, సామాజిక లక్ష్యం, అందరూ బతకాలి, అన్నిటికంటే దిగువన ఉన్న కార్మిక కర్షక వర్గాలు బాగున్నప్పుడే ఈ సమాజం బాగుంటుందనే లక్ష్యంతో పనిచేస్తున్న సంఘం కాబట్టి ఎమ్మెల్సీని కూడా అదే పద్ధతిలో పనిచేసే రకంగా ప్రోత్సహించారు. కాబట్టి ఇప్పుడే కాదు, కరోనా సందర్భంగా కూడా నేను మార్కెట్కి వచ్చి అప్పుడు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొన్న సందర్భం ఉంది. అదేవిధంగా 2 ఏళ్ల కింద మన గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం అటు ఇటు కొట్టుకుపోయినప్పుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే అప్పుడు వసూలు చేసి ఒక డీసీఎంలో వేసుకొని ఖమ్మం నుంచే కట్టుకొని మొత్తం ఎక్కడి నుంచి వాజేడు నుంచి భద్రాచలం కనుక నిత్యావసరాలను కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన సందర్భం ఉంది. ఆ క్రమంలోనే ఆ రోజు నేను, ఎందుకంటే అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉండి 5,000 ఇస్తాం, 3,000 ఇస్తాం అంటే 5,000, 3,000 దేనికి సరిపోవు, మొదటి దశలో 10,000 ఇవ్వండి అని చెప్పి నేను పత్రికా ప్రకటించడం కానీ, ప్రకటించినాకనే ముఖ్యమంత్రి వచ్చి 10,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన సందర్భం భద్రాచలంలో జరిగింది. ఇప్పుడు కూడా మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇంక ఇక్కడ మంత్రి కూడా ఆ 10,000 కాదు, నా సొంతంగా కూడా కొన్ని కల్పిస్తాను. నేను ఈరోజు ఏదో వార్తలలో చూసిన, ఇస్తారా లేదా గమనిద్దాం. కానీ ఒకటి మాత్రం ఒక శాసన మండలి సభ్యుడిగా మీకు నేను ఇచ్చే హామీ ఏంటంటే, ఆ 10,000 ఎవరికి రాకపోయినా కూడా మీరు ఖమ్మం CI2 కానీ పార్టీకి కానీ తెలియజేయండి, నేను వారి పక్షాన ఉండి అందరికి ఇప్పించే రకంగా కృషి చేస్తానని చెప్పి ఇండ్లు ఎవరైతే కోల్పోయినరో, ఎవరైతే ఎక్కువ నష్టపోయినరో వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి అటువంటి కార్యక్రమాల్లో కూడా నేను మీ వెంట ఉండి మీ కొరకు తప్పనిసరిగా పనిచేస్తామని. ఎందుకంటే మీరు ఖమ్మం జిల్లాలో చూస్తున్నారు, వాస్తవం కూడా చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్లో అత్యధికంగా ఉపయోగించుకున్న జిల్లా ఏదంటే మొత్తం 20 జిల్లాలకు, నేను 22 జిల్లాలకు నా ద్వారా సీఎం రిలీఫ్ వచ్చిందని తెలిసింది. కానీ అందులో దాదాపు అత్యధిక 35% ఒక ఖమ్మం జిల్లాను ఉపయోగించుకున్నట్టు కూడా నా పిఏ చెప్పడం ఉంది. నేను ఒక 10 సంతకాలు పెట్టుకుంటే 10లో 9 ఖమ్మం జిల్లాలు ఉన్నాయి, 1 మహబూబాబాద్ జిల్లాలో ఉంది. ఆ రకంగా అంటే ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల కొరకే కాదు, ఉపాధ్యాయుడు అంటే సమాజంలో ఒక భాగం, అందరూ బాగుంటేనే ఆ సమాజం బాగుంటుంది. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నదే తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. ఆ సంఘం అధ్యక్షుడిగా పనిచేసే సంఘంలో మండల శాఖ నుంచి పనిచేసి వచ్చినాయి. కాబట్టి ఆ కోణంలో ఒక ఉపాధ్యాయ సంఘ కార్యకర్తగా మీ కొరకు పనిచేస్తున్నాం. అదే పద్ధతిలో ఖమ్మం జిల్లా కమిటీ కూడా ఎవరు ఎక్కడ బాధలో ఉన్నా కూడా తమవంతు కర్తవ్యంగా స్వీకరించి 1000 విరాళాలు వసూలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. సరే, మీకు ఇచ్చేటప్పుడు ఇది చాలా చిన్నది, ఎందుకంటే ఇదే జీవితాన్ని మొత్తం కాదు, ఏదో 2 రోజులకు 3 రోజులకు ఒక చెద్దరో ఏదన్నా ఇస్తే ఓ సంవత్సరానికి 6 నెలలకు పనికి వస్తుంది. కానీ ఇటువంటి సహకారం, సాయం అనేది మనుషులలో ఉండాలి, మనుషులు ఆదుకోవాలి, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో ఆ ప్రజలను ఆదుకోవడమే సమాజం యొక్క లక్ష్యం, ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేది చెప్పడానికి ఇటువంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కమిటీ నిర్వహిస్తుంది. కాబట్టి మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జిల్లా అధ్యక్షులు
రామలేశ్వరరావు గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య గారిని కోరుతూ ముగిస్తున్నాను.